ఈ కాయిన్ నదిలో వేస్తే మనం కోరుకున్నదల్లా జరుగుతుంది. నిజంగానేనా? కానీ మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ లాజిక్ బిహైండ్ ద మ్యాజిక్ విత్ స్లే. అప్పట్లో అందరూ కొలన్లు, నదులు ఇలా వాళ్ళకి దగ్గరుండే వాటర్ బాడీస్ నుంచి వాటర్ ని తెచ్చుకుని యూస్ చేసుకునేవాళ్ళు. ఇంటికి తెచ్చుకున్న వాటర్ ని డ్రింకింగ్ వాటర్ లా మార్చుకోవడానికి చాలా రకాల ఫిల్టరేషన్ ప్రాసెస్ కూడా ఫాలో అయ్యేవారు. అయితే ఈ ప్యూరిఫికేషన్ మెథడ్స్ లో కాపర్ అంటే రాగికి చాలా ఇంపార్టెన్స్ ఉండేది. కాపర్ అయాన్స్ వాటర్ లో కరిగినప్పుడు అవి నాచురల్ గా చాలా రకాల బ్యాక్టీరియాస్ ని కిల్ చేస్తాయి. దీనినే ఒలిగోడైనమిక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇది ముందే తెలిసిన మన పూర్వీకులు అప్పట్లో వాడే కరెన్సీ అయిన రాగి నాణాల్ని అప్పుడప్పుడు నదుల్లో, చెరువుల్లో విసిరేవారు. ఇలా చేయడం వల్ల ఎంతో కొంత అయినా అది ప్యూరిఫికేషన్ కి హెల్ప్ అవుతుందని. కానీ పోను పోను ఇదే అర్థం లేని అలవాట్లాగా మారిపోయింది. కోరికలు నెరవేరుతాయని, అదృష్టం కలిసి వస్తుందని చెరువు, కొలన్లు, కోనేర్లు, ఫౌంటైన్స్ ఇలా అన్నిట్లోని కాయిన్స్ విసరడం స్టార్ట్ చేశారు. దీని వల్ల పొల్యూషన్ తప్ప మనకి ఏం యూజ్ లేదు. సో అనవసరంగా మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి. గోదావరి కనిపించగానే కాయిన్స్ వేసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ రీల్ షేర్ చేసి ఇంకా ఇలాంటి లాజిక్ బిహైండ్ ద మ్యాజిక్ తెలుసుకోవాలంటే ఫాలో స్లే విత్ శ్రీజ.